In previous classes, we discussed about binary search tree and threaded binary tree. So now we have to discuss about heap tree. సో హీప్ ట్రీ రూల్ ఏంటి, n log n. సో ఇక్కడ హీప్ ట్రీ అనేది ఏంటి అంటే బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ కింద మనం హీప్ ట్రీని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి బైనరీ ట్రీని బ్యాలెన్స్ చేయడానికి హీప్ ట్రీ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ n log n అనేది ఏంటి అంటే సో టైంని కాంప్లెక్సిటీ చేయడానికి సో n log nని యూజ్ చేస్తాం అన్నమాట. సో టైంని రిప్రజెంట్ చేస్తాం, టైం కాంప్లెక్సిటీని. ఇక్కడ హీప్ ట్రీ ఈజ్ ఏ స్పెషల్ కాల్ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ హీప్ ట్రీ అనేది ఏంటంటే ఒక స్పెషల్ కాల్ అన్నమాట బైనరీ ట్రీని. అండ్ నెక్స్ట్ వేర్ ద రూట్ నోడ్ కీ ఈజ్ కంపేర్డ్ విత్ ఇట్స్ చిల్డ్రన్ అండ్ అరేంజ్డ్ అకార్డింగ్లీ. సో ఇక్కడ రూట్ నోడ్ నుంచి నెక్స్ట్ వచ్చే చిల్డ్రన్ నోడ్స్ని మనం కొన్ని రూల్స్ యూజ్ చేసి మనం హీప్ ట్రీ అనేది డ్రా చేసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమం ట్రీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మినిమం ట్రీ. సో మ్యాక్సిమం ట్రీ, మినిమం ట్రీని యూజ్ చేసి మనం చిల్డ్రన్ నోట్స్ అనేవి ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట హీప్ ట్రీలో. సో ఫస్ట్ మ్యాక్సిమం ట్రీలో ఏంటి అంటే వేర్ ద వాల్యూ ఆఫ్ ద రూట్ నోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిదర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్. సో ఇక్కడ మ్యాక్సిమం ట్రీలో ఏంటి అంటే రూట్ నోడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ నోడ్స్ కన్నా పెద్ద వాల్యూ అయ్యే ఉండాలి. అండ్ రూట్ నోడే కాదు, పేరెంట్ నోడ్స్ అన్నీ కూడా మనకి చిల్డ్రన్ నోడ్స్ కన్నా గ్రేటర్ వాల్యూ అయ్యి ఉండాలి. సో అది మ్యాక్సిమం హీప్ అవుతుంది. అండ్ మినిమం హీప్లో ఏంటి అంటే వేర్ ద వాల్యూ ఆఫ్ ద రూట్ నోడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎయిదర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్. సో ఇక్కడ ఏంటి అంటే మినిమం హీప్ ట్రీలో సో మనకి చిల్డ్రన్ నోడ్స్ వచ్చేసి పేరెంట్ నోడ్ కన్నా పెద్ద వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో లెస్ దాన్ వాల్యూస్, సో లెస్ దాన్ అనేది రూట్ నోడ్ అనేది లెస్ దాన్లో ఉండాలి. సో పేరెంట్ నోడ్ ఎప్పుడు కూడా లెస్ దాన్ వాల్యూస్తో ప్లేస్ అయ్యి ఉంటే సో దాన్ని మినిమం హీప్ అంటారు. సో మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని చూద్దాం మినిమం హీప్కి మ్యాక్సిమం హీప్కి. సో మ్యాక్సిమం హీప్లో ఏం చెప్పుకున్నాం, సో పేరెంట్ నోడ్స్ అన్నీ కూడా మనకి చిల్డ్రన్ నోడ్స్తో కంపేర్ చేసుకుని చూస్తే గ్రేటర్ దాన్గా ఉండాలి పేరెంట్ నోడ్ అనేది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సో 100కి చిల్డ్రన్ నోడ్స్ 40, 50. సో ఇక్కడ పేరెంట్ నోడ్ కన్నా చిల్డ్రన్ నోడ్స్ తక్కువ వాల్యూస్తోనే ఉన్నాయి కదా, లెస్ దాన్ వాల్యూస్తోనే. అండ్ నెక్స్ట్ 40కి ఇంకో 2 చిల్డ్రన్ నోడ్స్ తీసుకుందాం, దట్ ఈస్ 10 and 15. అండ్ 50కి కూడా 2 చిల్డ్రన్ నోట్స్ తీసుకుందాం అండ్ 50, 40. సో ఇక్కడ ఏంటి 40కి చిల్డ్రన్ నోట్స్, సో 40 కన్నా చిల్డ్రన్ నోట్స్ తక్కువ వాల్యూస్తోనే ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ సేమ్ వాల్యూ అండ్ లెస్ దెన్ వాల్యూ ఉంది. సో ఇలా ఉంటే మనకి దాన్ని మ్యాక్సిమం హీప్ అని చెప్పేసి అంటారు. సో మ్యాక్సిమం హీప్ అనేది ఎప్పుడు కూడా పేరెంట్ నోట్స్ అనేది చిల్డ్రన్ నోట్స్తో కంపేర్ చేసుకుని చూస్తే గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉండాలి. సో నెక్స్ట్ మినిమం హీప్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో మినిమంకి హీప్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే సో 10, చిల్డ్రన్ నోట్స్ 15, 30 అండ్ 40, 50, 100, 40. సో ఇక్కడ మినిమం హీప్లో ఏమన్నాను పేరెంట్ నోట్స్ అనేవి చిల్డ్రన్ నోట్స్తో కంపేర్ చేసుకుని చూసినట్టయితే సో పేరెంట్ నోట్స్ కన్నా మనకు చిల్డ్రన్ నోట్స్ అనేవి గ్రేటర్ దాన్ వాల్యూస్ అయి ఉండాలి. సో ఇక్కడ పేరెంట్ నోట్ కన్నా చిల్డ్రన్ నోట్స్ ఎక్కువ వాల్యూసే కదా ఉన్నాయి. సో 10 కన్నా 15, 30 పెద్ద వాల్యూసే. అండ్ 15 కన్నా 40, 50 పెద్ద వాల్యూస్. అండ్ 30 కన్నా 100, 40 వాల్యూస్ పెద్దవి. సో మినిమం హీప్ అంటాం. సో మనకి ఎప్పుడు పేరెంట్ నోట్స్ అనేవి చిన్న వాల్యూస్ ఉండాలి చిల్డ్రన్ నోట్స్తో కంపేర్ చేసుకుని చూస్తే మినిమం హీప్లో. సో మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని మ్యాక్సిమం హీప్ అండ్ మినిమం హీప్ చేద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం హీప్కి సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాక్సిమం హీప్కి కొన్ని వాల్యూస్ తీసుకుని 25, 23, 32, 20, 14, 19, 27, 34. సో నేను ఏదో ఒక ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను. సో ఇలా వాల్యూస్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు మ్యాక్సిమం హీప్ ట్రీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం రూట్ నోడ్ కింద ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఎప్పుడు తీసుకోవాలి కదా. సో రూట్ నోడ్ కింద నేను 25 తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వాల్యూ ఏముంది 23. సో 23 అనేది 25 కన్నా లెస్ దెన్ వాల్యూ కాబట్టి సో లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకుంటాను.
సో లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకుని అండ్ నెక్స్ట్ 32 రైట్ సైడ్ ప్లేస్ చేసుకుంటాను 25 కన్నా పెద్ద వాల్యూ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం కంపేర్ చేసుకోలేమట. సో మ్యాక్సిమం ట్రీలో ఏంటి ఎప్పుడు కూడా మనకి పేరెంట్ నోడ్ అనేది చిల్డ్రన్ నోడ్స్ కన్నా పెద్ద వాల్యూ ఉండాలి అన్నాను కదా. సో ఇక్కడ మనకి చిల్డ్రన్ నోడ్ 32 అంటే పేరెంట్ నోడ్ కన్నా చిల్డ్రన్ నోడ్ పెద్దగా వచ్చింది. సో ఇక్కడ ఏంటి 25 గ్రేటర్ దాన్ 32. సో 25 లెస్ దెన్ 32. సో మనకి చిల్డ్రన్ నోడ్ అనేది పెద్ద వాల్యూ వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే స్వాప్ చేసుకోవాలి. సో మనం వాల్యూస్ అనేవి స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో స్వాప్ చేసినట్టయితే సో 32 ఇక్కడ ప్లేస్ అయ్యి అండ్ 25 ఇక్కడ ప్లేస్ అవుతుంది అన్నమాట. సో మ్యాక్సిమం హీప్ ట్రీలో ఎప్పుడు పేరెంట్ నోడ్ అనేది చిల్డ్రన్ నోడ్స్తో కంపేర్ చేసుకుని ఉంటే పెద్ద వాల్యూ కింద ఉండాలి. సో హీప్ చేసాక మనం స్వాప్ చేసాక సో 32 పేరెంట్ నోడ్ అవుతుంది అండ్ 23 నార్మలే అండ్ 25 వచ్చేసి మనకి చిల్డ్రన్ నోడ్ కింద అవుతుంది. అండ్ నెక్స్ట్ వాల్యూ ఏముంది 20 ఉంది. సో 20. సో ఇక్కడ ఒకసారి కంపేర్ చేసుకుని చూస్తే సరిపోయిందా లేదో చూసుకుందాం. సో పేరెంట్ నోడ్ పెద్దగా ఉంది అండ్ చిల్డ్రన్ నోడ్స్ చిన్నగానే ఉంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం ప్లేస్ చేసుకుంటాం 20ని. సో 23 కన్నా చిన్న వాల్యూ కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకుంటాం. అండ్ 14 ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ 19 లెఫ్ట్ సైడ్ అండ్ 27ని రైట్ సైడ్ ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ కంపేర్ చేసుకుని చూసుకున్నట్టయితే సో చిల్డ్రన్ నోట్స్ 25కి చిల్డ్రన్ నోట్స్ ఏంటి 19, 27. సో చిల్డ్రన్ నోట్స్ అనేవి పేరెంట్ నోట్ కన్నా పెద్దగా ఉండకూడదు. సో ఇక్కడ 27 పెద్దగా ఉంది. సో 25 లెస్ దెన్ 27. సో అందుకని మళ్ళీ ఇక్కడ మనం స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ 2 వాల్యూస్ని స్వాప్ చేసుకుంటాం అన్నమాట. సో స్వాప్ చేసుకున్న తర్వాత 32, 23, 25 అండ్ 20, 14. సో ఇక్కడ స్వాప్ చేసాక 27 వాల్యూ వెళ్తుంది సో పేరెంట్ నోడ్లోకి అండ్ 19, 25 వాల్యూ వచ్చేసి మనకి చిల్డ్రన్ నోడ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ కంపేర్ చేసుకుని చూసుకుందాం. సో కంపేర్ చేసాక మనకి ఇక్కడ ఏంటి 34 ఉంది కదా. నెక్స్ట్ వాల్యూస్ ప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడితో అయిపోయింది స్వాపింగ్. సో నెక్స్ట్ వాల్యూస్ మళ్ళీ ప్లేస్ చేసుకుందాం. సో ప్లేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఏముంది 34 ఉంది. సో 34 అండ్ నెక్స్ట్ వాల్యూ 26. సో ఇక్కడ ఒకసారి మనం కంపేర్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటి పేరెంట్ నోడ్ కన్నా చిల్డ్రన్ నోడ్స్ పెద్ద వాల్యూస్ అయిపోయినాయి. సో కంపేర్ చేసుకుని చూసుకున్నట్టయితే ఫస్ట్ లెఫ్ట్ సైడే ప్రిఫర్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ 34 ఉంది. 34 20 కన్నా పెద్ద వాల్యూ. సో ఇక్కడ కంపేర్ చేస్తాం 34 గ్రేటర్ దాన్ 20. సో ఇప్పుడు మనం స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో స్వాప్ చేసుకున్నట్టయితే ఈ 2 వాల్యూస్ని సో స్వాప్ చేసాక వాల్యూస్ ఎలా వస్తాయంటే 32, 23, 27, 34, 20, 26, 14, 19, 25. సో మనకి స్వాప్ చేశాక వాల్యూస్ ఇలా ప్లేస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కంపేర్ చేసుకుని చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది సో ఇక్కడ 23 ఉంది కదా. సో 23 కన్నా నెక్స్ట్ దాని చిల్డ్రన్. సో 23 చిల్డ్రన్స్ ఏంటి 34, 14. సో 23 కన్నా చిల్డ్రన్ నోట్ పెద్ద హైయెస్ట్ ఉంది కాబట్టి సో ఇక్కడ మళ్ళీ స్వాపింగ్ అనేది చేసుకుంటాం. సో స్వాపింగ్ చేసుకున్నప్పుడు 34 గ్రేటర్ దాన్ 23. సో మళ్ళీ స్వాప్ చేస్తాం. సో ఈ 2 వాల్యూస్ని స్వాప్ చేసుకోవాలి. సో స్వాప్ చేసుకున్నాక 32, 34, 23, 14, 20, 26, 27, 19, 25. సో ఇక్కడ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి 32కి చిల్డ్రన్ నోట్స్ ఏంటి 34, 27. సో ఇక్కడ ఏంటి పేరెంట్ నోట్ కన్నా చిల్డ్రన్ నోట్ పెద్దగా ఉంది. సో ఇక్కడ మనం స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ 34 గ్రేటర్ దాన్ 32. సో స్వాప్ అనేది చేసుకోవాలి. సో స్వాప్ చేసుకున్నాక మనకి వాల్యూస్ ఎలా ప్లేస్ అవుతాయి 34, 32, 23, 14, 20, 26. సో 26 and
27, 19, 25. సో ఇక్కడ మనం మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవాలి. సో 23 కన్నా 20 చిల్డ్రన్ నోడ్ పెద్దగా ఉంది. సో మళ్ళీ ఇక్కడ మనం స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో 23 గ్రేటర్ దాన్ 20, 26 గ్రేటర్ దాన్ 23. సో ఇక్కడ అగైన్ స్వాప్ చేయాలి. సో ఈ 2 వాల్యూస్ స్వాప్ చేసినట్లయితే సో ఇక్కడ మనం ఈ 2 వాల్యూస్ని స్వాప్ చేసుకుందాం. సో 30, 34, 32, 27. సో ఇక్కడ స్వాపింగ్ జరుగుతుంది కదా, 26, 14. సో 23. సో 23 అనేది ఇక్కడికి స్వాప్ అయ్యి 20, 19, 25. సో మనకి వాల్యూస్ ఇప్పుడు ఎక్కడైనా స్వాప్ చేయలేమో చెక్ చేసుకుందాం. సో గ్రేటర్ దాన్ వాల్యూస్ ఏమైనా చిల్డ్రన్ నోట్స్లో ఉన్నాయి లేదు. సో 34 కన్నా 32, 27 చిల్డ్రన్ నోట్స్ చిన్నవి. అండ్ నెక్స్ట్ 32కి చిల్డ్రన్ నోట్స్ 26, 14 చిల్డ్రన్ నోట్స్ తక్కువ వాల్యూస్తోనే ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ 27కి 19, 25. సో ఇక్కడ మినిమం వాల్యూసే ఉన్నాయి. నెక్స్ట్ 26కి 20, 23 మినిమం వాల్యూసే ఉన్నాయి. సో నెక్స్ట్ వేరే వాల్యూస్ నెక్స్ట్ ఇంకా మిగిలిన వాల్యూస్ ఏమేమిటి, 29, 9, 21, 9. సో వాటిని కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో 14 దగ్గర ప్లేస్ చేసుకోవాలి. సో 21, 9. సో ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి కండిషన్ని. సో 21 పేరెంట్ నోడ్. సో ఇక్కడ చిల్డ్రన్ నోడ్ పెద్దగా ఉంది 21. సో పేరెంట్ నోడ్తో పోల్చుకున్నట్లయితే 21 పెద్దది. సో ఇక్కడ స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో 21 గ్రేటర్ దాన్ 14. సో స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ రెండు స్వాప్ చేస్తాం. సో స్వాప్ చేశాక 34, 32, 27, 26, 14, 19, 25. సో ఇక్కడ మనం స్వాప్ చేస్తున్నాం కదా బట్టి సో 21 వస్తుంది 14 ప్లేస్లోకి. సో 21, 14, 9, 20 అండ్ 23. సో స్వాప్ చేసాక మనకి ట్రీ అనేది సో మినిమం ట్రీ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ చెక్ చేసుకుందాం ఒకసారి ఏమన్నా వాల్యూస్ చిల్డ్రన్ వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూస్ ఉన్నాయేమో చూద్దాం. సో 30. సో పేరెంట్ నోట్ 34 తీసుకున్నట్టయితే 34 కన్నా చిల్డ్రన్ నోట్స్ 32, 27. సో చిన్నగానే ఉన్నాయి కదా. సో దీంతో కంపేర్ చేసుకుంటే పేరెంట్ నోట్తో నెక్స్ట్ 32, 26, 21 కరెక్ట్గా సరిపోయింది. అండ్ 27లో 19, 25. సో తక్కువ వాల్యూసే ఉన్నాయి చిల్డ్రన్ నోట్స్. అండ్ 26లో 20, 23. సో 26తో కంపేర్ చేసుకుంటే స్మాల్ వాల్యూస్ అవి. అండ్ 21 కన్నా 14 and 9 స్మాల్ వాల్యూస్. సో మనం మ్యాక్సిమం హీప్ని సో మనం ఇలా కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ మినిమం హీప్ అనేది ఎలా చేసుకోవాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. మనం మినిమం ట్రీలో మనకి రూల్ ఏమని చెప్పాను. సో పేరెంట్ నోట్ కన్నా చిల్డ్రన్ నోట్స్ అనేవి వాల్యూస్ పెద్దగా ఉండాలని చెప్పేసి అన్నాను కదా. సో గ్రేటర్ దాన్ అయ్యి ఉండాలి చిల్డ్రన్ నోట్స్ పేరెంట్ నోట్తో కంపేర్ చేసుకుంటే. సో మినిమం హీప్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను. 24, 26, 31, 25, 14, 18, 29, 35, 27, 32. సో ఇలా కొన్ని ర్యాండమ్గా వాల్యూస్ని తీసుకున్నాను కదా. సో ఇప్పుడు మనం మినిమం హీప్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నోడ్ రూట్ నోడ్ అవుతుంది కదా. సో 24 తీసుకున్నాను. సో నెక్స్ట్ దీని చిల్డ్రన్ నోట్స్ 26, 31 ప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడ కంపేర్ చూసినట్టయితే సో మినిమం హీప్లో 24. సో మినిమం హీప్లో పేరెంట్ నోడ్ ఎప్పుడు లెస్ దాన్ అయ్యే ఉండాలి. వేటితో కంపేర్ చేసుకుని చిల్డ్రన్ నోట్స్తో కంపేర్ చేసుకుంటే లెస్ దాన్ అయ్యే ఉండాలి. సో లెస్ దాన్గానే ఉంది కదా. నెక్స్ట్ వాల్యూస్ ఇంకా ప్లేస్ చేసుకుందాం. సో 25, 14 కూడా ప్లేస్ చేసుకుందాం. సో 26 దగ్గర 25 అండ్ 14 ప్లేస్ చేసుకుందాం. సో ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేసుకుందాం. సో కంపేర్ చేసుకుని చూసుకున్నట్టయితే సో పేరెంట్ నోడ్ అనేది చిల్డ్రన్ నోట్స్ కన్నా చిన్నగా ఉండాలి. సో ఇక్కడ 26 అనేది పెద్దది అయిపోయింది కదా. సో ఇక్కడ మనం స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో 26 గ్రేటర్ దాన్ 14. సో ఇక్కడ మన పేరెంట్ నోడ్ ఎప్పుడు తక్కువ వాల్యూ ఉండేలా చూసుకోవాలి కాబట్టి సో స్వాపింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. సో మినిమం హీప్లో సో 24, 14, 26, 25,
31. సో ఇక్కడ మనకి సో ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుందాం ఒకసారి. 24, 14, 31, 25, 26. సో ఇక్కడ మనం మళ్ళీ చూడండి ఒకసారి. ఇక్కడ 24కి చిల్డ్రన్ నోట్స్ ఏమేమి ఉన్నాయి, 14, 31 ఉన్నాయి కదా. సో చిల్డ్రన్ నోట్స్ కన్నా పేరెంట్ నోట్ ఎప్పుడు చిన్నగానే ఉండాలన్నాను కదా. సో మనకి పెద్దది అయిపోతుంది 24 అనేది 14తో కంపేర్ చేసుకుంటే చిల్డ్రన్ నోట్ కన్నా. సో ఇక్కడ మళ్ళీ 24 గ్రేటర్ దాన్ 14. సో మళ్ళీ ఈ రెండు కూడా మనం స్వాపింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో 14, 24, 31, 25, 26. సో ఇలా స్వాప్ చేసుకున్న తర్వాత సో మనం ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాం కండిషన్ని. 14, సో పేరెంట్ నోట్ చిన్నగా ఉంది చిల్డ్రన్ నోట్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ కూడా 24 అనేది పేరెంట్ నోట్ అయితే సో చిల్డ్రన్ నోట్స్ 25, 26. సో చిల్డ్రన్ నోట్స్ గ్రేటర్ దాన్ ఉన్నాయి. సో నెక్స్ట్ వాల్యూస్ ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం 18, 29 కూడా తీసుకుందాం. సో ఇక్కడ 18, 29 ప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడ పేరెంట్ నోడ్ అనేది చిల్డ్రన్ నోట్తో కంపేర్ చేసుకుంటే గ్రేటర్ దాన్ ఉంది. సో మనం ఇక్కడ స్వాపింగ్ అనేది చేసుకోవాలి. సో 30 ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేయాలి కాబట్టి సో 31 గ్రేటర్ దాన్ 18. సో స్వాపింగ్ అనేది చేయాలి. సో స్వాప్ చేసినట్టయితే 2 వాల్యూస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం. 14, 24, 31, 25, 26. సో ఇక్కడ మనం స్వాప్ చేస్తున్నాం కాబట్టి సో 18 అనేది 31 ప్లేస్కి వెళ్తుంది. సో 18 వాల్యూ 31 ప్లేస్కి వెళ్ళి 31, 29. సో ఇక్కడ చూడండి మనకి సరిపోయింది కదా. ఇది 14 పేరెంట్ నోడ్, చిల్డ్రన్ నోట్స్ గ్రేటర్ దాన్ వాల్యూసే ఉన్నాయి. అండ్ 24కి చిల్డ్రన్ నోట్స్ గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ 18కి చిల్డ్రన్ నోట్స్ గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వాల్యూస్ ప్లేస్ చేసుకుందాం. సో మనం నెక్స్ట్ వాల్యూస్ ఏం ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్ వాల్యూస్ ఏంటి. సో 35, 27 అండ్ 32. సో 32 అనేది ఇక్కడ మనకు 26 కన్నా గ్రేటర్ దాన్ వాల్యూ కాబట్టి సో మనం రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి 32 అనేది. సో రైట్ సైడ్ ప్లేస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఒకసారి మనం కండిషన్ చెక్ చేసుకుందాం. సో 14 అనేది పేరెంట్ నోడ్ కదా. సో పేరెంట్ నోడ్ కన్నా చిల్డ్రన్ నోట్స్ గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉన్నాయి. సో 24, 18, 14తో కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ వాల్యూస్. అండ్ ఇక్కడ 24 చెక్ చేసుకున్నట్టయితే సో చిల్డ్రన్ నోట్స్ 24 కన్నా గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ 18కి చిల్డ్రన్ నోట్స్ 31, 29 గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ 25కి చిల్డ్రన్ నోట్స్ 35, 27 గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ 26కి చిల్డ్రన్ నోడ్ సింగిల్ చిల్డ్రన్ నోడ్ ఉంది కాబట్టి సో అది రైట్ సైడ్ ప్లేస్ చేసుకున్నాం. అండ్ అది కూడా పేరెంట్ నోడ్ కన్నా వాల్యూ గ్రేటర్ దాన్ వాల్యూ అయ్యింది కాబట్టి సో ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. సో మనకి మినిమం హీప్ ట్రీ అనేది వచ్చింది. సో మినిమం హీప్ ట్రీలో పేరెంట్ నోట్స్ అనేవి ఎప్పుడు కూడా తక్కువ వాల్యూస్ ఉండాలి, లెస్ దాన్ వాల్యూస్ ఉండాలి కంపేర్ టు చిల్డ్రన్ నోట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ హీప్ ట్రీ అండ్ మినిమం ట్రీ. థ్యాంక్ యూ.